నాకు బోర్ కొట్టినప్పుడు మాత్రమే నేను టీవీ చూస్తాను. ఫస్ట్ది ప్రకటన ఏమిచ్చారంటే నాకు బోర్ కొట్టినప్పుడు మాత్రమే నేను టీవీ చూస్తాను. ఓకే, గుడ్. సెకండ్ ప్రకటన ఏమంటున్నా అంటే నా సోదరుడు నాతో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు బోర్ కొట్టదు. ఓకే, గుడ్. నెక్స్ట్ సోదరుడు అంట, నేను థియేటర్కి వెళ్ళినప్పుడల్లా నా సోదరుని వెంట తీసుకొని వెళ్తాను. ఓకే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏమని చెప్తున్నాడు అంటే ఫస్ట్ ఏం చెప్పిండంటే నాకు బోర్ కొట్టింది అనుకో నేను టీవీ చూస్తా అంటున్నాడు. గుడ్. నెక్స్ట్ నా సోదరుడు నాతో ఉన్నాడు అనుకో నాకు ఎప్పుడు బోర్ కొట్టదు అంటున్నాడు. ఇది గుడ్. నెక్స్ట్ నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నా సోదరుని వెంట తీసుకొని వెళ్తా అంటున్నాడు. ఓకే, ఇచ్చినటువంటి ఈ 3 ప్రకటనల ఆధారంగా 3 స్టేట్మెంట్ల ఆధారంగా ఏ తీర్మానం కరెక్ట్ అవుతావో చూద్దాం. ఫస్ట్ తీర్మానం చూడండి, నాకు బోర్ కొట్టినప్పుడు నా సోదరుని తోడు కోరుకుంటాను. ఓకేనా, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అతనికి బోర్ కొట్టినప్పుడు నా సోదరుని తోడును కోరుకుంటాను అంటున్నాడు. ఓకేనా, బట్ ప్రకటనలో ఏమన్నాడు, నాకు బోర్ కొట్టింది అనుకో నా సోదరుని తోడు కొడుకుంటా అనలేదు. నాకు బోర్ కొడితే నేను టీవీ చూస్తా అన్నాడు. చూడండి, నా బోర్ కొట్టినప్పుడు నేను టీవీ చూస్తా అన్నాడు కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ నా సోదరుని తోడు కోరుకుంటాను. సో ఫస్ట్ ఏమవుతుంది, రాంగ్. నెక్స్ట్ నాకు బోర్ కొట్టినట్లయినా నేను టీవీ చూడను. నాకు బోర్ కొట్టినట్లయినా నేను టీవీ చూడను. చూడండి, నాకు బోర్ కొట్టినప్పుడు టీవీ చూస్తా అన్నాడు. బట్ ఇక్కడ నాకు బోర్ కొట్టినట్లయినా, ఓకే, నాకు బోర్ కొట్టినట్లయినా నేను టీవీ చూడను అంటున్నాను. బోర్ కొడితే టీవీ చూస్తానని ప్రకటనలో చెప్పిండు. ఇక్కడ ఏమంటున్నావు, టీవీ చూడను అంటున్నావు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ నాకు బోర్ కొట్టినట్లయినా నేను అరుదుగా టీవీ చూస్తాను. ఓకేనా, నాకు బోర్ కొట్టలేనప్పుడు నేను అరుదుగా టీవీ చూస్తున్నా. అరుదుగా అని చెప్పలే కదా. ఓకేనా, అరుదుగా అని చెప్పలేదు కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను. ఓకేనా, నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఆయన సోదరుడు ఆయనతో లేకపోతే టీవీ చూస్తారంట. ఇక్కడ చూడండి, ఒకవేళ అంటే ఏంటంటే ప్రకటనలో ఏమందంటే నాకు బోర్ కొడితే టీవీ చూస్తాను. ఓకేనా, ఒకవేళ వాళ్ళ సోదరుడు అతనితో ఉన్నాడు అనుకో, అతను ఏం చేస్తాడు, నా సోదరుడు నాతో ఉన్నప్పుడు ఆయనకు బోర్ కొట్టదు కాబట్టి, అతని సోదరుడు అతనితో ఉన్నప్పుడు బోర్ కొట్టదు కాబట్టి అతను టీవీ చూడడు. వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. ఇక్కడ చూడండి, నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను అంటే అతనికి ఒకవేళ బోర్ కొట్టింది అనుకో, అతని సోదరుడు అతనితో లేకపోతే టీవీ చూస్తారు కదా అర్థం. అంతే కదా ప్రకటన. ఒకవేళ అతని సోదరుడు అతనితో ఉన్నాడు అనుకో, మనకి బోర్ కొట్టదు, వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. సో సింపుల్గా నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను అనేది కరెక్ట్. ఎందుకంటే నా సోదరుడు నాతో లేకపోతే నాకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది కాబట్టి నేను టీవీ చూస్తాను. ఈ ప్రకటన అదే. ఓకే, సో ఓన్లీ మనకి డి మాత్రమే కరెక్ట్.